బ్రేకింగ్ చూస్తున్న మహిళలకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సాయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బడ్జెట్లో ఈ స్కీమ్ కోసం నిధులు కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. ఏటా 10,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తుంది ప్రభుత్వం. మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ఈ పథకం అమలు చేయబోతున్నారు. ఇప్పటికే అమల్లోకి వచ్చింది మహిళలకు ఫ్రీ బస్ జర్నీ. ఇక ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఈ స్కీమ్ అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ పథకం వర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేషన్ కార్డు ప్రామాణికంగా పథకం అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ట్యాక్స్ చెల్లించే వారికి వర్తించే ఛాన్స్ కనిపించలేదు. భర్త ట్యాక్స్ కట్టినా లేదా జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసినా అర్హులు కాదని విధి విధానాలను ప్రభుత్వం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద నెలకు 2500 రూపాయలకు సంబంధించినటువంటి పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఈ స్కీమ్ అమలు చేసే ఆలోచనలో కనిపిస్తోంది. ఏటా 10,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ఈ పథకం అమలు చేసే ఛాన్స్ కనిపిస్తుంది. బడ్జెట్లో ఈ స్కీమ్ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించిన ఆర్థిక సాయంపై ఇప్పటికే కసరత్తు సాగుతోంది. ఇప్పటికే ఫ్రీ బస్ జర్నీ మహిళలకు అమల్లోకి వచ్చింది. ఇక కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ పథకం వర్తించే ఛాన్స్ కనిపిస్తోంది. రేషన్ కార్డు ప్రామాణికంగా పథకం అమలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు ట్యాక్స్ చెల్లించే వారికి మాత్రం ఈ స్కీమ్ వర్తించే అవకాశాలు కనిపించట్లేదు. భర్త ట్యాక్స్ కట్టినా లేదా జీఎస్టీ కట్టినా కూడా ఈ పథకానికి అనర్హులుగా చేర్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎస్ మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే దీన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బహుశా ప్రభుత్వ ఉద్యోగులైనా ట్యాక్స్ పేయర్స్ అయినా ఈవెన్ భర్త ట్యాక్స్ పేయర్ లేదా జీఎస్టీ రిటర్న్ ఫైల్ చేసే ఛాన్స్ ఉన్నా కూడా వీళ్ళంతా కూడా దీనికి అర్హులు కాదని నిబంధనలు పెట్టే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏం జరగబోతుంది, ప్రభుత్వ విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే దీనికి కూడా రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకోబోతుందా ప్రభుత్వం, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. ఖచ్చితంగా, ఎందుకంటే ఎక్కువగా తెలంగాణ ఎన్నికల పథకాలలో మహిళలను ఆకట్టుకున్నటువంటి పథకాల్లో ఈ పథకం కూడా ఒకటి. కాంగ్రెస్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటిది, ప్రతి మహిళకు 2500 రూపాయల ఆర్థిక సహాయం డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోకే ప్రతి నెల ఇస్తాము ఆర్థిక సహాయం కింద అనేటువంటిది. ఎందుకంటే వారి కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి, స్వశక్తులుగా గృహిణులను బలోపేతం చేయాలి అనేటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా చర్చ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. అక్కడ కర్ణాటకలో సక్సెస్ అయినటువంటి స్కీమ్ ఇది. అక్కడ 2000 ఇస్తామని చెప్పారు. సో దాన్ని కాస్త ఇక్కడ తెలంగాణ స్కీమ్కి వచ్చేసరికి 6 గ్యారెంటీల పేరు కొంచెం పెంచి 2500 అన్నారు. సో ఎక్కువగా అట్రాక్ట్ చేసింది మహిళలను. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దీన్ని ముందుగానే అమలు చేయాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో కాస్త వెల్ పర్ఫామ్ చేయాలి అంటే ఇది ముందుగానే స్కీమ్ అమలు చేస్తేనే మహిళల ఓట్లు పడేటువంటి అవకాశం ఉంటుంది. దానికోసం కసరత్తు చేస్తా ఉన్నారు అధికారుల నుంచి. మొత్తం 10,000 కోట్లు అవసరం ఉన్నాయి. అన్ని పథకాల లాగానే ఈ పథకాన్ని కూడా మహాలక్ష్మి పథకం కింద ఇచ్చేటువంటి 2500 చేయుత కోసం రేషన్ కార్డే ప్రామాణికం. రేషన్ కార్డు ఉన్నటువంటి ఇంట్లో ఒక మహిళకు, అంటే రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా అర్హులు, ఒక మహిళకు ఇంటికి ఒకరికి, అంటే ఒక కుటుంబానికి రేషన్ కార్డు ప్రామాణికంగా ఒకరికి 2500 రూపాయలు ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేటువంటి ప్రభుత్వం నిర్ణయంగా కనిపిస్తా ఉంది. ఒకవేళ అదే ఇంట్లో నుంచి రేషన్ కార్డు ఉండి పెన్షన్ దారులు కనుక ఉంటే వారి పరిస్థితి ఏంటి అనేటువంటిది ఇంకా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. అంటే 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళ గనక పెన్షన్ తీసుకుంటుంటే, ఒంటరి మహిళ ఉండి పెన్షన్ తీసుకుంటే వారి పరిస్థితి ఏంటి అనేటువంటిది. ఒకవేళ ఇంటి పెద్ద ఉండి పెద్ద ఆయన ఉంటే ఆయన పెన్షన్ తీసుకుంటే ఈ మహిళ అర్హులు ఉంటే ఈ మహిళ కూడా ఇస్తారా ఇయ్యరా, కొంచెం కొన్ని విషయాలపైన క్లారిటీ వచ్చేది ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రం రేషన్ కార్డు ప్రామాణికంగా ఇంటికి ఒకరికి 2500 రూపాయలు ఇవ్వాలనేటువంటిది ఫిక్స్ అయింది. దీనికి మొత్తం 10,000 కోట్లు అవుతున్నట్టుగా ఇప్పటికీ అధికారులు అంచనాకు వచ్చారు. ఈ బడ్జెట్ రూపకల్పన చేస్తా ఉన్నారు. వచ్చేటువంటి బడ్జెట్ సెషన్ లో ఈ కేటాయింపులు ఉండేటువంటి అవకాశం ఉంది. నిధుల సమకూర్పు కోసం కూడా ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టింది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల లోపే మహాలక్ష్మి పథకాల కింద వచ్చేటువంటి 2500 మహిళలకు ఇవ్వాలనేటువంటిది ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇంకెందుకంటే దీంట్లో అర్హులు కానటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు కానీ ట్యాక్స్ చెల్లించేటువంటి వారికి వర్తించేటువంటి అవకాశం లేదు. ట్యాక్స్ కట్టినా జీఎస్టీ రిటర్న్ ఫైల్ చేసినా కూడా అవకాశం లేదు. సో వీళ్ళందరికీ రేషన్ కార్డు ఉండేటువంటి అవకాశమే లేదు. కాబట్టి సో ఖచ్చితంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే దీంట్లో అర్హులుగా ప్రభుత్వం గుర్తించేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరికి 2500 ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగానే.
రైట్. అలాగే మధు, ఇక రేషన్ కార్డే ప్రామాణికంగా చెప్తున్నారు. అయితే కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ పథకం వర్తించే ఛాన్స్ కనిపిస్తుందా? ఇప్పటికే ఫ్రీ బస్ జర్నీ అయితే అమల్లోకి వచ్చింది. ఇక దాంతోపాటు ఇక దీనికి సంబంధించి కూడా కొంత నిధులకు సంబంధించి నిధులు సమకూర్చే అంశానికి సంబంధించి కూడా కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో వచ్చే బడ్జెట్లో స్కీమ్ కోసం నిధులు కేటాయించే ఛాన్స్ దాదాపు 10,000 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో బడ్జెట్లో దీనికి సంబంధించి కేటాయింపులు ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇందాక లెక్కలేసుకున్నట్టు ఒకవేళ ప్రభుత్వం కనుక ఇంటి పెద్ద ఉండి మహిళ ఉండి రేషన్ కార్డులో ఒకవేళ ఆమెనే పెన్షన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటే ఆమెకు కూడా మరి 2,500 ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది చూడాలి. ఇంట్లో ఇంకొక మహిళకి ఇస్తారా లేదా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి బడ్జెట్ అంచనాలు 10,000 కోట్లు అవసరమవుతాయి అనేటువంటిది అధికారులు చెప్తా ఉన్నారు. ఇది ఇంకా కాస్త పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. చాలా మంది అర్హులు ఉన్నారు, చాలా మంది రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు, చాలా మంది ఎదురు చూస్తున్నారు ప్రభుత్వ సహాయం కోసం. ఈ 2,500 కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. వారందరికీ ఇవ్వాలంటే కూడా బడ్జెట్ పెంచాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి 10,000 కోట్లు అంటున్నారు. త్వరలోనే ఇంప్లిమెంటేషన్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పక్కన రాష్ట్రంలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ 2,000 ఇస్తున్నారు ఇంట్లో ఉన్నటువంటి మహిళలకి. అక్కడే ఏ రకంగా ఈ పథకాన్ని అమలు చేస్తా ఉన్నారు. రేషన్ కార్డు తోటే ముడిపెట్టుందా కర్ణాటకలో, లేదంటే ఇంటికి ఒక కుటుంబానికి ఒక మహిళకి ఇస్తున్నారా, లేదంటే ఎంతమంది మహిళలు ఉంటే ఎంతమందికి ఇస్తున్నారా అర్హతను బట్టి. అంటే రేషన్ కార్డు ఉండో ఆదాయ లిమిటేషన్ అంటే ఆదాయం ఎంత ఉండాలో ప్రభుత్వ నిబంధన ప్రకారం అంతా ఉంటే దాన్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. యాస్టేజ్ ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగానే ఈ స్కీమ్ను అమలు చేసి ప్రజల్లోకి వెళ్తే మహిళల ఓట్లు పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఒక అంచనా. కాబట్టి పార్టీ పరంగా కూడా ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ ఆయనే, ముఖ్యమంత్రి కూడా ఆయనే, కాబట్టి కొన్ని నిర్ణయాలు చాలా వేగంగా జరిగేటువంటి పరిస్థితి ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల లోపలనే ఈ స్కీమ్ 2,500 స్కీమ్ ని అమలు చేయడానికి మహిళలను ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తాం. త్వరలోనే దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారయ్యేటువంటి పరిస్థితి. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయంపై కసరత్తు అయితే ప్రభుత్వం తీవ్రంగా చేస్తుంది. బడ్జెట్లో ఈ స్కీమ్ కోసం నిధులు కేటాయించే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. దాదాపుగా ఏటా 10,000 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ఈ పథకం అమలు చేయబోతుంది. ఇప్పటికే ఫ్రీ బస్ జర్నీ అమల్లోకి వచ్చింది మహిళల కోసం. ఇక ఎంపీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాకముందే ఈ స్కీమ్ అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ పథకం వర్తించే ఛాన్స్ కనిపిస్తోంది. రేషన్ కార్డు ప్రామాణికంగా ఈ పథకం అమలు చేసే ఛాన్స్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ట్యాక్స్ పేయర్స్కి ఇది వర్తించే ఛాన్స్ కనబడట్లేదు. ఇక ఆ ఇంట్లో భర్త ట్యాక్స్ కట్టినా లేదంటే జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసిన ఇంట్లోని మహిళలు అర్హులు కాదనే విధి విధానాలు నిబంధనలు ప్రభుత్వం పొందుపరిచే ఛాన్స్ కనిపిస్తోంది.